అత్తమ్మ మన దగ్గర పావుబజీ బ్రెడ్ ఉంది, మనం పావుబజీ చేసుకుందామా? ఓకే, కూరగాయలు ఉన్నాయా మరి? ఇంకో అన్ని తీసి పెట్టా, అన్ని రెడీ చేసి పెట్టా. ఓకే, మరి అవి ముక్కలు కట్ చేయి, మళ్ళీ మనం వీటిని కుక్కర్లో వేయాలి. నేను కుక్కర్ తీస్తా, నువ్వు కట్ చేస్తుండు ముక్కలు. ఓకే. ఇది పెద్దగా ఉండే నా ఇల్లు, ఇంత పెద్ద సగం చేయాలి. ఇష్టం చేస్తే చెయ్యి, ఏం పరగకూడదు. డజన్ అంటే జర మెల్లగా, నువ్వెందుకంత దాన్ని ఎక్కిస్తున్నావు? ఈ క్యారెట్స్ ఎలా? జస్ట్ స్లైస్ టక టక టక, మరి అంతే చాలు. ఇది కూడా అంతే, జస్ట్ ఇట్లా చాప్ చాప్ చాప్. అంత సన్నగా కూడా అవసరం లేదు, పర్లేదు. అట్లా ఇట్లా బాయిల్ అవ్వాలి అట్లే. ఓకే, ఇక్కడ అవి 1/2 kg ఉన్నాయి పొటాటోస్. ఇక మనము ఈ బఠానీ ఏమో ఒక 100 grams, బీన్స్ ఒక 100 grams, క్యారెట్ ఒక 150-200 grams. ఎందుకంటే క్యారెట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇందులో. అంటే కొంచెం క్యాబేజ్ ఒక 100 grams అంత క్యాబేజీ వేస్తున్నాం కదా. ఇక ఒక పచ్చిమిరపకాయ నేను శుచి పెట్టిన, ఇది వేసేసి అండ్ అందులో మనము ఇక ఒక 1/2 glass వాటర్ వేసి ఇక కొంచెం సాల్ట్, కొంచెము పసుపు వేయి అందులో. చాలా కొంచెం సాల్ట్, చాలా బాయిల్ మనం ఎట్లయినా మనం అన్ని గ్రేవీ అవుతుంది కదా, మళ్ళీ మనం తయారు చేస్తాం. అంతే చాలు. కొంచెం ఉప్పు అండ్ చాలా కొంచెం పసుపు. అత్తమ్మ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసా, ఒక చెంచా వేయి పసుపు, ఏం పర్లేదు. ఓకే, వేసి ఇంకా కొద్దిగా వాటర్ వేయి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం స్ట్రైట్ గా కుక్కర్ ని కుక్ చేస్తాం అవి మెత్తగా. ఓకే, సరేనా? మరి పొయ్యి మీద పెట్టి అది ఆన్ చేసి. సరే. ఓకే, 2 చెంచాల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇక 1 బే లీఫ్ ఆర్ మసాలాకు, అండ్ కొంచెం సినమెన్, అండ్ 1 నల్ల ఇలాచి, 2-3 లవంగాలు. ఓకేనా? తర్వాత ఇదేమో మన బిర్యానీ పువ్వు అంటారు కదా, అది లాస్ట్కి వెయ్యి, అది మాడిపోతుంది. పక్కకు పెట్టి అన్ని వేగినాక అది వెయ్యి. అవి చాలా స్లోగా ఫ్రై చేయము. ఇవి అవి కొంచెం స్లోగా మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయి. సరేనా? మొత్తం ఇది గ్రైండ్ చేస్తున్నా నేను. అది గ్రైండ్ చేసే ముందు ఇంకా అందులో కొన్ని స్టఫ్ పోతాయి. నువ్వు 1 నిమిషం ముందు, నేను అవి కూడా వేస్తాయి. ఇగో ఒక హాఫ్ టీ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసా, అండ్ ఇంకొక 1/2 టీ స్పూన్ ఏమో మన రెడ్ చిల్లీ, అంటే స్పైస్ కోసం అన్నమాట. అంటే దీంట్లో మంచి కిక్ ట్యాంగినెస్ కోసం మనం ఆమ్చూర్ వేస్తున్నాం 1 టీ స్పూన్. ఓకే, సో ఇవన్నీ కలిపి గ్రైండ్ చేస్తే అప్పుడు మనకి పావ్ భాజీ మసాలా రెడీ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు గ్రైండ్ చేయాలి. అయ్యో కొంచెం పసుపు వేస్తావు, మర్చిపోతుంది కదా, చూడు. ఇక 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. ఇక ఫస్ట్ క్లాస్. సో 1.5 cup ఆనియన్ కదమ్మా? 1.5 cup ఆనియన్. అందులో 1 చిటికెడు సాల్ట్ వేసి కలపంలో అది మంచిగా ఫ్రై బాగా అవుతుంది ఆనియన్. సరే. ఆనియన్ ఫ్రై అయినాక అందులో మన క్యాప్సికము, చిన్న ముక్కలు చేసిన క్యాప్సికం వేస్తాము. నీ ఆనియన్స్ ఫ్రై అయిపోయినట్టున్నాయమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఓకే, 1 స్పూన్ కదా ఇది? 1 టేబుల్ స్పూన్.
ఐ థింక్ నీ వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినట్టుంది చూడు. ఇప్పుడు వేసేయి. యాక్చువల్లీ ఫస్ట్ టమాటా వేయి, అది మంచిగా గుజ్జు అవుతుంది. అయినాక అప్పుడు పెప్పర్ వేద్దు కానీ, ఎందుకంటే పెప్పర్ ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ సాటే అయితే చాలు. వేసేయి టమాటా వేసేయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేయి, నువ్వు ఒక ½ టీ స్పూన్ సాల్ట్ వేయి. ఎప్పుడు సాల్ట్ వేసినా కొంచెం తక్కువనే వేయి, ఎందుకంటే మనం చాలా సార్లు వేస్తున్నాం కదా, అవును, అది ఎక్కువైపోకుండా ఉంటుంది. ఎంత ½ టీ స్పూన్? ½ టీ స్పూన్ వేయి. అది ఫైనల్ గా మనం చెక్ చేసుకుందాం సాల్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు టమాటా వేసినావు కదా, అది గుజ్జు కావాలంటే ఫస్ట్ నువ్వు ఇది మూత పెట్టి దాన్ని వేగని కలిపేసి టమాటో ఉడికిందేమో చూడంలో ఒకసారి. అది మంచిగా స్మూత్ అవ్వాలి, ఇలా గుజ్జుగా అయినాక అప్పుడు నువ్వు పెప్పర్స్ వేయాలి. ఇంకా అవ్వలేదు అనుకుంటా, కొంచెం దాన్ని ఇలా నొక్కి చూడు, ఉడికినాయా లేదా. అవ్వలేదా? సరే ఓకే, మూత పెట్టి ఇంకా కొంచెం వేగని అప్పుడు. అత్తమ్మ ఇది టమాటా ఉడికిందా? సో ఇప్పుడు పెప్పర్స్ వేయప్పుడు పెప్పర్స్ వేసి మన కుక్కర్లో కూడా వెజిటేబుల్స్ అయినట్టున్నాయి, అవి మ్యాష్ చేసి వేయాలి. ఓకే, ఇది 1 కప్ పెప్పర్సా? 3/4 కప్ వేసాం, చాలా అంత. ఒక మీడియం సైజ్ పెప్పర్ అయితే సరిపోతుంది. మన వెజిటేబుల్స్ కుక్ అయి ఉండొచ్చు, అవి మూత తెరిచి చూడు. ఇగో ఇది మ్యాషర్ ఉంది, వెజిటేబుల్ మ్యాషరు. ఇప్పుడు కుక్కర్ వెయిట్ తీసి మూత తీయాలి, లేకపోతే అది పేలుతుంది. ఓకే, చూసావా నువ్వు? నీళ్ళు లేవు అన్నావు చూడు, ఎన్ని నీళ్ళు కనబడుతున్నాయి. ఆ నీళ్ళు చాలా నీళ్ళు లేవు. ఇప్పుడు అవి మంచిగా క్యారెట్ కూడా మంచిగా మ్యాష్ అయ్యి చిన్న ముక్కలు అయ్యేదాకా మ్యాష్ చేయదాన్ని. మొత్తం అంతా మ్యాష్ అవ్వాలి. అది అయిందా? రెడీ అమ్ను? మ్యాష్ అయిందా? వెరీ గుడ్. అది జరుపు, అది కుక్కర్ తీసి మనం కూర పెట్టుకుందాం. ఇక చూడు, కూర కూడా మంచిగా కలర్ వచ్చేసి చూసినా దగ్గరికి అయింది టమాటో మ్యాష్ అయ్యి. అవును. ఇక ఇప్పుడు నువ్వు మసాలా వేయాలి, ఉప్పు వేయాలి, కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఇంకా అందులో. ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేయి డైరెక్ట్ అందులో. ఎందుకంటే మసాలా క్వాంటిటీ ఎక్కువ ఉంది కానీ అందులో కారం అంత అవసరం లేదు మనకి, అది చాలు. ఇప్పుడు అందులోంచి మంచిగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ వేయి, చూద్దాం ఎంత పడుతుందో. 2 టేబుల్ స్పూన్స్ కారం వేయి. అది మసాలా, మన పావు భాజీ మసాలా ఇంకా వెయ్యి. ఇంకోటి కూడా పడుతుంది. ఓకే, వేసి చాలు. ఇప్పుడు నువ్వు మ్యాష్ చేసిన వెజిటేబుల్స్ కూడా వేయి అందులో కలిపి. అంటే మనకు చాలా కొత్తిమీర కావాలి. చూడు మసాలా కమ్మ వాసన వస్తుందా లేదా? వస్తుంది. టేబుల్ ఇప్పుడు మ్యాష్ చేసిన నువ్వు అన్నావు కదా నీళ్లు సరిపోతాయా సరిపోవని, చూసావా ఎంత మంచిగా కరెక్ట్ సరిపోయినాయి. మనకి అవసరమైతే కొంచెం వేడి నీళ్ళు పైనుంచి చేసుకోవాలి, కానీ దాన్ని ఎక్కువ నీళ్ళు చేయొద్దు. అప్పుడు వెజిటేబుల్ అంతా వాటరీ ఉండి టేస్ట్ పోతుంది. నువ్వు అది అయినాక కొంచెం టేస్ట్ చూసి ఉప్పు చూసి అప్పుడు. ఇక మన దగ్గర వేడి నీళ్ళు ఉన్నాయి కదా, కొన్ని వేడి నీళ్ళు ఇస్తున్నా నీకు, ఎందుకంటే అది జర మరీ గట్టిగా అనిపిస్తుంది నాకు. అది కుక్ అవ్వడానికి మనకి ఇంకా కొంచెం వాటర్ కావాలి. చాలా కొంచెం, అది నీళ్ళు ఉంటే బాగోదు. అండ్ కొత్తిమీర వేయాలి కదా? కొత్తిమీర కాదు, ఇంకా ఇది ఉడకాలి ఒక 5 నిమిషాలు అలాగా. అప్పుడు మన పావు భాజీ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా దీని మీద మనం ఏం చేస్తామంటే మంచిగా ఫుల్గా బటర్ వేసి మన పావులు మంచిగా బటర్తో టోస్ట్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టు, అది కుక్ అవుతూ ఉంటుంది. దాంట్లో ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. వేసి మూత పెట్టు. నువ్వు ఉప్పు చూసుకొని అప్పుడు ఏంటంటే నీకు తెలుస్తుంది ఎంత ఉప్పు పడుతుందో. ఇక స్పూన్ టేస్ట్ చేయడానికి ఎలా ఉంది ఉప్పు? ఇంకా కొంచెం పడుతుంది. అది ఇంకా ఒక ½ స్పూన్ వేస్తున్నా. ఓకే గుడ్.
ఇప్పుడు దాన్ని మంచిగా కలిపి మంట చాలా తగ్గించేసి పెట్టు. అది ఏంటంటే కొంచెం మగ్గినట్టు అయితే చాలు. చాలా కొత్తిమీర కట్ చేసుకో. మనం సర్వ్ చేసేటప్పుడు మంచి ఫ్రెష్ బటర్ అండ్ నిమ్మకాయ ఓకే అంటే పచ్చి ఉల్లిపాయలు వేసి సర్వ్ చేసుకుంటాం. సరేనా? సరే. నేను పావుస్ తీసి ఫ్రై చేస్తూ ఉంటా. ఓకే అత్తమ్మ ఇది అయినట్టుంది, ఇంకా ఆపేస్తున్నా. ఓ వెరీ గుడ్, చాలా బాగా కనబడుతుంది చూడ్డానికి. అవును. టేస్ట్ కూడా ఎలా మనము ఇది టోస్ట్ చేసుకొని మన పావ్ బాజీ బన్స్ ఇప్పుడు మన టేస్ట్ చేద్దాం. ఓకే మామయ్య ఇది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మేమిద్దరం కలిసి చేసాము, నేను అత్తమ్మ. వావ్, చూడటానికైతే చాలా బాగుంది, గోల్డెన్ బ్రౌన్. తిని చూద్దాం. మామయ్య బటర్ అంతా మిక్స్ చేయండి అందులో. అదే, మంచిగా మిక్స్ చేసుకొని. యా. సో పర్ఫెక్ట్, వెరీ నైస్ కాంబినేషన్. మైల్డ్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. వెరీ నైస్.